హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి మునగనూరు అనే ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చాము. ముందు ఎలివేషన్ చూసుకున్నాము. అలాగే రోడ్ కూడా చూసుకున్నాము, 25 ఫీట్ రోడ్. ఇప్పుడు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు మునగనూరు అనే ఏరియాలో ఉందన్నమాట. మునగనూరు ఏరియా మనకు వచ్చేసి హయత్ నగర్ నుంచి 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే 167 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి ఫేసింగ్ 27, 55 వచ్చేసి డెప్త్ అనమాట. అలాగే వెస్ట్ ఫేస్ 25 ఫీట్ రోడ్ అనమాట. సో ఇప్పుడు మనము రూమ్ వైజ్గా మనం డీటెయిల్స్ చూద్దాము. సో ప్రజెంట్లో ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. సో ఫస్ట్ మనం ఫ్లోరింగ్ అనేది చూసుకున్నాము. అలాగే సీలింగ్ కూడా ఒకసారి చూసుకున్నాము. ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియాలో ఒక పెద్ద కార్ కానీ లేదా 3 to 4 బైక్స్ కానీ ఈజీగా మనకు కంఫర్టబుల్గా మనకు పార్క్ చేసుకున్నట్టుగా స్పేస్ అనేది ఉందన్నమాట. సో అలాగే మనం ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా ప్లస్ గెస్ట్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాల్ చూసుకున్నాం ఒకసారి. మంచి స్టైల్లో ఇచ్చారనమాట. ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము. మెయిన్ డోర్ వచ్చేసి మనకు కంప్లీట్ టేక్ వుడ్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు డోర్ అనేది లోపల ఉంది, నేను చూపిస్తాను అది కూడా. సో అలాగే ఒకసారి మొత్తం చూసుకున్నాము. సైడ్లో చూసుకున్నట్లయితే మనకు గ్లాస్ ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక ఫినిషింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, వర్క్ అనేది నడుస్తుంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది మెయిన్ డోర్. ఒకసారి చూడొచ్చు. ఫిట్ చేస్తారన్నమాట. ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి సో ఫిట్టింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇప్పుడు మనము హాల్లో వచ్చాము. హాల్లో ముందుగా మనం ఒకసారి ఫ్లోరింగ్ చూసుకున్నాము. కంప్లీట్ వైట్ మార్బల్ అనేది వాడడం జరిగింది అనమాట. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. మంచి కలర్ అనేది కాంబినేషన్ అనేది కూడా జరిగింది అనమాట. ఇంకొకటి దీంట్లో ఫైనల్ టచ్ అనేది రావడం జరుగుతుంది. సో అది కూడా మనం చూసుకోవాలి. సో మనం ఇటు చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పక్కకు వచ్చేసి మనకు పెద్ద సైజ్ విండో ఇవ్వడం జరిగింది. దీనికి గ్లాసెస్ అని ఫిట్ చేయడం రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే 85% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటి అంటే ఒకటి డోర్స్ ఫిట్టింగ్, మొదలు వచ్చేసి మనకు ప్లంబింగ్ వర్క్, ఆ పైన వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. సో ఈ ఫ్లోరింగ్ వర్క్ కూడా కొంచెం పాలిషింగ్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా వర్క్ ఉంది. అలాగే మన స్విచెస్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మన ఫ్లోరింగ్ మన పైన సీలింగ్లో చూసుకోవచ్చు. లైట్స్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ వర్క్ ఈ 4 వర్క్స్ తప్ప మిగతా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. హాల్లో చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ అనమాట. సో పెద్ద సైజ్ టీవీ పెట్టుకోవడానికి మనకు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కింద వచ్చేసి మనకు సెల్ఫ్స్. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒకసారి వాల్ చూసుకోవచ్చు. సో చాలా బాగా ఇచ్చారు అనమాట. సో ఇక్కడ మనం డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు స్పేస్ అనేది. ఇంతే కాకుండా లోపల ఇంకో స్పేస్ ఉంది, నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఇటు కానీ అటు కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇటు పక్కకు వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ కోసము వాష్ బేసిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. ముందు ఒకసారి చూసుకున్నాము. అలాగే సీలింగ్ ఒకసారి చూసుకున్నాము. ఈ సీలింగ్ లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఫైనల్ టచ్ రావడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజు కూడా విండో అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఇటు చూసుకుంటే మనకు బీవా కోసం కూడా స్థలం అనేది కేటాయించడం జరిగింది అన్నమాట. వాస్తు ప్రకారంగా ఎక్కడైతే రావాలో అక్కడ స్థలం అనేది మనకు ఉంటుంది. అలాగే మనం పక్కకు చూసుకున్నట్లయితే పెద్ద సైజు సెల్ఫ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం కబోర్డ్స్ ఏరియాకు ఫిట్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పాయింట్ అనేది 2 టైమ్స్ మెన్షన్ చేస్తున్నాం. సో చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం పైన చూసినట్లయితే మనకు సజ్జ ఉంది ఎక్స్ట్రా లగేజ్ కోసం. సో ఓవరాల్గా మనకు అనేది మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ముందు ఒకసారి టైల్స్ చూస్తున్నాము. అలాగే వెంటిలేషన్ కోసం ఒక స్థలం ఉంది. సో అక్కడ గ్లాస్ ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గీజర్ పాయింట్,
మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ కోసం ఒకటి పాయింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. వాష్ బేసిన్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాము. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు చూద్దాం. విఆర్కే ప్రాపర్టీస్ జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే చూపిస్తారు. వీధి పోటు అలాంటివి మేము చూపించము. ఒక కస్టమర్ ఎక్కడి నుంచో వస్తుంది విజిట్ చేసి మనకు చూద్దాము అని చెప్పేసి, అలాంటి కస్టమర్కి మనము వీధి పోటు కానీ లేదంటే వాటర్ లాగిన్ ఏరియా కానీ మేము చూపించాలని మేము తలుచుకోలేదు కాబట్టి సో క్లియర్ కట్గా మేము మెన్షన్ చేస్తున్నాను. అలాగే వేరే వీడియోస్ కూడా మీరు చూసినప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు. వీడియో చూసి మీరు మోసపోవద్దు. సో సరౌండింగ్ ఏరియా కూడా ఎలా ఉందనేది మీరు ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నేను చెప్పాల్సింది. సో అంతేకాకుండా ఈ ప్రాపర్టీ వచ్చేసి రేట్ వచ్చేసి మనకు 90 lakhs అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది నెగోషియబుల్. ఒకవేళ మీకు చూసిన తర్వాత మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ నాకు కాల్ చేస్తే మీకు విజిట్ చేసి మీకు చూపిస్తాను. అంతేకాకుండా మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ బిల్డర్ తోటి మీకు సిట్టింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి మనం సరౌండింగ్ చూసుకుందాము. అలాగే సీలింగ్ కూడా చూసుకుందాం ఒకసారి. ఫైనల్ కలరింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అవుట్లో కూడా చాలా నీట్గా వస్తుంది. మనము ఇటు చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజ్ ఒకటి విండో ఇవ్వడం జరిగింది. అలాగే పక్కకు వచ్చేసి మనకు పెద్ద సైజ్లో ఎక్స్ట్రా లగేజ్ కోసం ఒక సజ్జ. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి మనకు వాష్రూమ్ ఇక్కడ ఉంది, చూడొచ్చు మనము. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు మనకు 2 doors అని ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు హాల్లో నుంచి, ఇంకోటి వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా నుంచి అనమాట. సో ఇప్పుడు మనం హాల్లో నుంచి చూసాం కదా, ఇప్పుడు డైనింగ్ ఏరియా నుంచి మనం బయటకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాము. డైనింగ్ ఏరియా ఒకసారి మనం చూసుకుందాము. సో ముందుగా మనం ఒకసారి సీలింగ్ అనేది చూసుకుందాము. మనం డైనింగ్ ఏరియాలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజులోని సెల్ఫ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆర్చ్ ఉంది మనకు. అలాగే పైన చూసుకోవచ్చు మనం. సో మంచి లుక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే మనం పక్కన చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజు ఒకటి విండో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 doors ఉన్నాయి అనమాట. సో దీని గురించి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా నుంచి మనము కిచెన్ వైపు వెళ్తున్నాము. సో మధ్యలో మనకు అనేది ఇక్కడ పూజ గది ఉంది. పూజ గది ఒకసారి మనం చూసుకుందాము. సో స్పేస్ అనేది మనకు పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే చూసుకుంటే మనకు ఒకటి విండో కూడా ఇవ్వడం జరిగింది. సో టైల్స్ కూడా మనకు చాలా నీట్గా ఇవ్వడం జరిగింది అనమాట దీంట్లో. అలాగే పైన ఒకసారి డిజైన్ కూడా చూసుకుందాం మనము. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చాము. కిచెన్లో మనం ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకు ఎల్ షేప్లో ఉంది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది అనమాట, మనం చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకు పూజ గదికి ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది, వాస్తుపరంగా ఉండడానికి స్పేస్. మనం పక్కకు చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ విండో, ఆ పక్కకు వచ్చేసి మనకు ఎగ్జాస్టింగ్ కోసం ఒకటి వెంటిలేటర్. అలాగే ఇక్కడ మనకు చిమ్నీ పాయింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. సో అది కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎల్ షేప్లో ఒకటి సజ్జ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సో ఇటు చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్స్, సో కింద కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఓవరాల్గా కిచెన్ అనమాట. ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా ఉన్నటువంటి ఈ డోర్ దగ్గరకు వచ్చాము. ఈ డోర్ వచ్చేసి మనకు ఉత్తర ఈశాన్యం డోర్ ఉందన్నమాట. ఈ డోర్ చూడొచ్చు. అలాగే పక్కన చూసినట్లయితే మనకు తూర్పు ఈశాన్యం ఉన్నటువంటి డోర్. ఈ రెండు డోర్ మధ్యలో మనం ఒక విండో ఇవ్వడం జరిగింది అనమాట. సో వాస్తు ప్రకారంగా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో అందుకోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యం పైనటువంటి మనం బయటకు వెళ్దాం డోర్ నుంచి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తూర్పు ఈశాన్యం నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఈశాన్యంలో మనకు మనకు బోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పక్కకు చూసినట్లయితే మన వాటర్ స్టోరేజ్ ఒక సంపు, ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా. సో ఇది మనం చూసుకోవచ్చు. మనకి స్పేస్ అనేది చాలా పెద్దగా ఇచ్చారనమాట. సో చాలా బాగుంటుంది ఇది. సో అలాగే మనం ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. మనం ఇటు చూసుకున్నట్లయితే కిచెన్కి సంబంధించిన విండో, ఇటు చూసుకున్నట్లయితే పూజకు సంబంధించిన పూజ గదికి సంబంధించిన విండో. సో ఇప్పుడు మనం ఇటు వస్తున్నాము. సో ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పాను కదా తూర్పు ఈశాన్యము
డోర్ మధ్యలో ఉన్నటువంటి ఒక డోర్ అని చెప్పేసి ఆ విండో అనమాట ఇది. సో ఇది ఉత్తర ఈశాన్యం డోరు. ఇప్పుడు మనము లోపల చూపించాం, ఇప్పుడు బయట చూపిస్తాం అనమాట. సో ఇది మనకు వచ్చేసి ఇంకో విండో. సో ఇది హాల్కి సంబంధించిన విండో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇల్లు అనేది కంప్లీట్ 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మధ్యలో కూడా మనకు ఇంటి మధ్య సరౌండింగ్ కూడా మనకు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి వెంటిలేషన్ పర్పస్, ఇంకోటి వాస్తు పరంగా. సో ఇప్పుడు మనం టెరెస్ పై నుంచి వెళ్ళి మిగతా వ్యూస్ చూసుకుందాం పదండి. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పైకి వెళ్ళే ముందు మనం స్టెప్ చూసుకుందాము. మనకు గ్రానైట్ అనేది వాడడం జరిగింది అనమాట. అలాగే మనకు రైలింగ్ వచ్చేసి కంప్లీట్ స్ట్రీట్ మెయింటైన్ అనేది వస్తుంది అనమాట. పైకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చాము. ఒకసారి సరౌండింగ్ ఒకసారి మన డెవలప్మెంట్ ఎలా ఉందని మనం చూసుకున్నాము. సో ఫ్రెండ్, ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇండ్ల మధ్యలో ఉందన్నమాట. ఆల్రెడీ పక్క వాళ్ళు కూడా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంటున్నారు అనమాట పబ్లిక్ అనేది. సో మనం ఈ సరౌండింగ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు కిందికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు రూమ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మునుగునూరులో ఉందన్నమాట. మునుగునూరు రోడ్ నుంచి మనకు 200 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు 167 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి 27, డెప్త్ వచ్చేసి 55 అనమాట. LRS పేడ్ G+1 పర్మిషన్. ముంగడ వచ్చేసి మనకు రోడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే, మీరు చూడాలనుకుంటే నాకు కాల్ చేసినట్లయితే మీకు చూపిస్తాను. అంతేకాకుండా బిల్లర్ నెంబర్ కూడా కావాలంటే మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూసారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు వీడియో పూర్తిగా చూస్తారో అప్పుడే మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీరు చూడొచ్చు. సో స్కోరింగ్లో మీకు నా నెంబర్ కూడా ఇస్తున్నాను, కింద కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఇస్తున్నాను అనమాట. సో ఈ చూసినారు కదా. సో ఇప్పుడు మీకు వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీ కోఆపరేషన్ అనేది మాకు ఎప్పుడు కూడా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. జై హింద్.